హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింకీ అండ్ మామ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరెందరూ ఎలా ఉన్నారో కామెంట్స్లో అయితే నాతో షేర్ చేసేసుకోవడం మర్చిపోకండి. సో ఈ వీడియోలో అయితే ఒక శారీని అయితే రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆలివ్ బై హ్యాండ్ ప్రింట్స్, ఆ పేజ్లో అయితే నేను ఒక శారీని అయితే చూశాను. రెఫరెన్స్కి ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో ఈ శారీ వచ్చేసి తీసుకుందాం అనుకున్నాను. అండ్ ఇట్స్ వెబ్సైట్లో ప్రైస్ చూస్తే 6800 ఉందన్నమాట. సో వాళ్ళు ఇక్కడైతే కనుక మల్చిందరి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు అండ్ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఇచ్చారన్నమాట బ్లూ కలర్ ఫ్లవర్స్లో. సో సేమ్ ఇలాంటిదే నా దగ్గర ఒక మల్చిందరి ఫ్యాబ్రిక్ ఉండిపోయింది, లాస్ట్ ఇయర్ అలా తీసుకున్నాను. సో దాన్ని అయితే నేను ఏం కన్వర్ట్ చేయలేదన్నమాట. సో ఈ శారీ చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, నేను కూడా చేద్దాం అనేసి. సో అది ఎలా వచ్చింది ఏంటంటే వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇదనమాట మల్చిందరి ఫ్యాబ్రిక్, మంచి రెడ్ కలర్, బట్ మీకు కెమెరాకి అయితే కొంచెం పింకిష్ కలర్లో అలా అయితే కనిపిస్తుంది. అండ్ ఇదైతే కన్నా మీటర్ నాకు 100 రూపీస్ అలా పడింది. అండ్ నేనైతే ఇక్కడ 6.5 మీటర్ అయితే తీసుకుంటున్నాను. 5.5 శారీకి అండ్ 1 మీటర్ వచ్చేసి బ్లౌజ్ కని అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ రెఫరెన్స్లో అయితే వీళ్ళు ఏం చేస్తారు, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. నేను కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగే చేద్దాం అనేసి, మన దగ్గర బ్లాక్స్ లేవు. సో నేను ఒక పొటాటోని సేమ్ షేప్లో అలా కట్ చేసుకొని అలా ట్రై చేశాను అనమాట. బట్ అంత నీట్గా అయితే రాలేదు, కొంచెము ఫ్లోయిగా అలా అనిపిస్తుంది. సో వద్దనేసి ఇంకా నార్మల్గా సో ఇంకా బ్రష్తోనే వేద్దామని అయితే ఇక్కడ డిసైడ్ అయిపోయాను. సో ముందైతే మనం శారీ మీద మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. ముందు ఒక పేపర్ మీద వేసుకున్నాను, డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా శారీ మీద వేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే కనుక మనకి ఎన్ని కావాలో అన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఫ్లవర్స్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ నీ లెంత్ దగ్గర స్టార్ట్ చేశాను, ఇంకా తర్వాత శారీ అంతా నిదానంగా చూసుకుంటూ వేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా పెయింట్ స్టార్ట్ చేసే ముందు అయితే మనం శారీ కింద ఇలా ఒక వేస్ట్ క్లాత్ ఏదైనా పెట్టేసుకుంటే మనకి ఏదన్నా హెవీగా ట్రాన్స్ఫర్ అయినా కూడా, అంటే ఫ్లో ఎక్కువ అయిపోయినా కూడా పెయింట్ కింద డ్రెస్కి శారీకి ఏం కాకుండా కింద దానికి అంటుకుంటుంది అనమాట. సో అందుకనేసి నేను ఇలా ఒక వేస్ట్ క్లాత్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ మనము ఇందులో అయితే ఓన్లీ 1 కలరే అనమాట యూజ్ చేస్తున్నది, ఓన్లీ బ్లూ కలర్. మనం ఇంకా కొంచెం డార్క్ లైట్ షేడ్ అలా కావాలని అంటే కలుపుకోవడానికి మీడియంగా మనము వైట్ పెయింట్ కూడా తీసుకుంటున్నాను ఇక్కడ, అక్రిలిక్ కలర్. సో వీళ్ళైతే మనకు రెఫరెన్స్ పిక్లో కింద అయితే ప్యాచ్ లాగా ఇచ్చారనమాట, లైన్స్ ఉన్నది, బ్లూ లైన్స్ ఉన్నది. బట్ నేను ఏం చేశానంటే అలా కాకుండా నేను కింద కూడా అలాగే పెయింట్ వేసేసుకున్నాను, ఎందుకంటే నాకు ఆ ఫ్యాబ్రిక్ అయితే దొరకలేదనమాట. సో ఇప్పుడు ఇంకా ఫ్లవర్స్ కూడా నీట్గా అలా పెయింట్ వేసేసుకున్నాను, అయిపోయింది. ఇంకా మనకి ఇదైతే బ్లౌజ్ పార్ట్ అనమాట ఇది. ఇంకా దీనికి కూడా ఇలా లైన్స్ లాగా రెఫరెన్స్లో చూడండి, ఇక్కడ లైన్స్ లాగా వచ్చింది కదా, నాకు ఆ ఫ్యాబ్రిక్ దొరక్క నేను ఇలా పెయింట్ వేసేసుకున్నాను. అండ్ సో ఫైనల్లీ ఇలా రెడీ అయిపోయింది. సో బ్లూ అయితే ఇక్కడ కొంచెం డల్గా కనిపిస్తుంది లైటింగ్ వల్ల అనుకుంటా. సో మామూలుగా డైరెక్ట్గా చూస్తే కొంచెం బ్రైట్గానే ఉంది. ఇదనమాట మొత్తం శారీ. ఇది స్టార్టింగ్ 1 మీటర్ అయితే వదిలేసాను, ఇంకా ఇదంతా నీ లెంత్ వరకు ఇలా ఫ్లవర్స్ బుటీస్ లాగా అలా వేసుకున్నాను. సో కింద అయితే మనం ప్యాచ్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి అలా లైన్స్ పెయింట్తోనే వేసేసాను అనమాట, బ్రష్తోనే. నాకు ఆల్మోస్ట్ 3 డేస్ అలా పట్టిందండి శారీ మొత్తం కంప్లీట్ చేయడానికి విత్ బ్లౌజ్తో సహా. సో ఇంక ఇదైతే పళ్ళు పాట అనమాట. పళ్ళు పాటకు వచ్చేటప్పటికి కొంచెము మనకు ఒక రౌండ్ తిరుగుతుంది కదా కుచ్చిళ్ళ తర్వాత. సో ప్లీట్స్ తర్వాత పెట్టుకున్న పార్ట్ దగ్గర నుంచి కొంచెం హెవీగా అయితే వేసుకున్నాను. ఇంక ఇదైతే లాస్ట్ ఎడ్జ్ అనమాట. సో ఫైనల్లీ అది పళ్ళు పాట ఇలా చేసేసుకున్నాను. సో శారీ ఎలా అనిపించింది ఏంటనేది వీడియోలో అయితే నాకైతే చెప్పండి. అండ్ లుక్ అయితే ఓకే, మనకు బ్లౌజ్ వేస్తేనే అది లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా బ్లౌజ్కి కూడా నేను ఇలాగే కొంచెము ఆ లైన్స్ డ్రా చేసుకున్న వాటిల్లో మిడిల్లో బ్లూ షేడ్ అయితే పెయింట్ వేసుకున్నాను అనమాట. సో ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి, నేను ఇలా వచ్చింది. సో ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకైతే నేను అప్డేట్ అయితే చేస్తాను ఎలా ఉంది ఏంటనేది. సో ఇదండి ఇవాళ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి. కొంచెం సింపుల్గా కొంచెం ఎలిగెంట్గా కూడా ఉంది అని అయితే నాకు అనిపించింది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్